ఒకసారి ఒక ముసలావిడ వీధిలో సాయంత్రం పూట ఆ వీధి దీపం దగ్గర వెతుకుతూ ఉన్నది. ఆ పక్కింటి వాళ్ళు కూడా ఏంటమ్మా అవ్వ నువ్వు వెతుకుతున్నావు అని వాళ్ళు కూడా ఎతకడం మొదలుపెట్టారు. అసలు నువ్వేంటి ఏంటి వెతుకుతున్నావు అంటే ఉండు అయ్యా నేను వెతుకుతున్నాను, నా పని నేను చేసుకోవాలి కదా అని వెతుకుతూ ఉందన్నమాట. ఇంతలో 10 మంది కూడా వచ్చేసారు, అందరూ వెతుకుతున్నారు. అవ్వ అసలు ఏంటయింది అంటే చెప్తుంది, నా తాళం చెవి, ఇంట్లో తాళం చెవి నాకు రెండోది ఉండేది, ఆ కీ చైను, అది వెతుకుతున్నాను. మరి ఎక్కడ పడేసావు నువ్వు, అసలు ఎక్కడ పడేసావు ఏంటి? నేను ఇంట్లోనే ఉండేటప్పుడు ఎక్కడో ఉండిపోయింది, నాకు తెలియదు. కానీ నా ఇంట్లో దీపం లేదు కదా, కాబట్టి వీధి దీపం మనకి స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా, అందుకని అక్కడ వెతుకుతున్నాను అని చెప్తుంది. ఇది చాలా హాస్యాస్పదం. అందరూ నవ్వుకున్నారు, అయ్యో ఇప్పటివరకు మాతో కూడా వెతికిచ్చావు, అసలు నువ్వు వెతుకుతున్నది ఇదా అని. మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి. మనకి ఆనందం అనేది ఆత్మలోనే ఉంటుంది. కానీ మనం బయట ప్రపంచంలో మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, డబ్బు, కీర్తి, పలుకుబడి, ఇల్లు, వాకిలి, పేరు, ప్రతిష్ట, ఇవన్నిట్లో ఎతికేస్తూ ఉంటాం. అసలు యాక్చువల్గా ఎక్కడుంది? ఆత్మగా నువ్వు ఎన్ని కృషులు ఆగిపోతే, నీ మనసు ఆగిపోతే ఆత్మలో నీకు ఆనందం ఉంటుంది. ఈ క్షణం అంటే పాస్ట్ ఫ్యూచర్ ఎప్పుడు ఆలోచనలు ఉండవో అప్పుడు ఆనందంగా ఉంటావు. అంటే ఆత్మపరంగా ఈ క్షణంలో ఉండేటప్పుడే నీకు ఆనందం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని గ్రహించకంట మనం పరుగులు బయట ప్రపంచంలో పరుగులు పెడుతున్నాం అన్నమాట. ఇది ఏంటి అంటే దానికి అవ్వ చేసిన వీధిలో వెతుకులాట, దీపం ఉందని బయట కనిపించేది కాబట్టి నేను వెతుకుతా అంటే ఎలా? ఎక్కడుంది నీ దగ్గర ఆనందం అనేది? నీలోనే, నీ అంతర్యాత్రలోనే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. గాడ్ బ్లెస్ యూ. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.